సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇంట్రెస్టింగ్ సర్వే చూపిద్దామని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక్క నిమిషం మీరు అయితే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీరు వీ షుడ్ డిస్కస్ ఆన్ ఇట్. యా కేకే సర్వే అని ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్లీజ్ వ్యూవర్స్ కూడా వినండి, ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య, కూటమికి మధ్య ఉన్న ఓట్ల తేడా 20%. 58% ఓట్ షేరు కూటమికి ఉంటే 38% ఓట్ షేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని. ఏ ప్రాతిపదిక మీద సార్ ఇలా సర్వే చేస్తారు? నిజంగా చెప్తున్నాను. అంటే నేను ఇందాక నుంచి చెప్తుంది సార్ 20% వేరియేషన్. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళకన్నా తీసుమారు కానీ వీళ్ళు ఏంటో తెలియదు కాదు, నాకు తెలియకూడదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా లాస్ట్ టైం తెలంగాణలో పర్ఫెక్ట్ చెప్పారంట, ఈవెన్ ఆంధ్రాలో కూడా పర్ఫెక్ట్ చెప్పారంట. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను ఇది. మీరు వెళ్ళేదేమో కానీ పోయినసారి ఫస్ట్ వైసీపీ గెలుస్తుందని చెప్పారంట ఆయన 2019లో. అప్పుడు చాలా మంది చీకటి దెబ్బ రాసులు ఉంటారులేండి. ఈయన ఎవరో కూడా నాకు తెలుసు. సరే, పర్సన్స్ కాదు ఆర్గనైజేషన్స్గా ఆయన చెప్తున్న దాని ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం సార్. నేను చెప్తున్నానండి, బీజేపీ 10 పోటీ చేస్తే 7 గెలుస్తుందంట, జనసేన పోటీ చేసిన 21 సీట్లు గెలుస్తుందంట. సరే, పోలవరం నిలబడ్డాడు కదా జనసేన, అదొకటి గెలవమన్నాడు చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. ఒకటి 21 గెలుపు, ఈ గన్నవరం నిలబడ్డాడు కదా, 21 గెలుస్తున్నారంటే మళ్ళీ మీరు, నేను చెప్తుంది అదే సార్. 21లో పి గన్నవరం, పోలవరం ఈ రెండు ఆ క్యాండిడేట్లు వాళ్ళే వీక్ అని వాళ్ళే ఒప్పుకొని యాడ్ నుంచో లాస్ట్ మూమెంట్లో ఆయన రాజేష్ని తప్పించి ఆయనకి ఇచ్చి దగ్గర ఆ వెసులుబాటు టైంలో జనసేన శాసించి అంత స్థాయి పి గన్నవరంలో ఉందంటేనే ఇతను సర్వే శాంచుటీని మనం ఒక్క నిమిషంలో జస్టిఫై చేయొచ్చు. అట్లా కాదు కదా సార్, తెలియదు కదా గ్రౌండ్లో. మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నేను గ్రౌండ్ చెప్తున్నాను కదా సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రౌండ్. ఇప్పుడు పోలవరంలో ఆ క్యాండిడేట్ పోలవరంలో తెలుగుదేశం కాకుండా జనసేనకి ఇవ్వడమే ఫండమెంటల్ బ్లండర్. రెండోది, పి గన్నవరంలో రహస్యాన్ రాజేష్కి రీప్లేస్మెంట్ తెలుగుదేశంతో కాకుండా జనసేన అతను ఎవడో కూడా తెలియకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా చేసిన అతనికి ఆ పోలీస్ ఆయనకి అక్కడ ఇచ్చారు. సో అతను ఎంతవరకు జస్టిఫై చేస్తాడనేది క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్లో ఫస్ట్ అంటే తెలుగుదేశం సీట్ని జనసేనకి ఇవ్వడం, అలాగే జనసేన బీజేపీ క్యాండిడేట్ పరంగా ఇంకో నియోజకవర్గంలో ఆయన బీజేపీలోకి జారీ చేయడం, ఇవన్నీ చాలా క్రిటికాలిటీస్ ఉన్నాయి నల్లమల రామకృష్ణారెడ్డి గారికి. సో ఇప్పుడు బీజేపీ 10లో 7 గెలుస్తుంది, జనసేన పోటీ చేసిన 21లో 21 గెలుస్తుంది, టీడీపీ పోటీ చేసిన 144లో 133 గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన నంబరు 14 ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు. 14 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు మొత్తం రాష్ట్రంలో. ఇంకా ఎక్స్ట్రా మొత్తం 175 పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. అది కూడా మొత్తం వేసి మనకి సార్ వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నాడేమో కానీ వైనాట్ 175 కేకే అన్నట్టు ఉంది. మరి ఇప్పుడు అందరూ 7 కడపలో వస్తున్నాయి వాళ్ళకి, మిగతా అన్ని స్వీప్లు. వీళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళు స్వీప్. కర్నూలు, తిరుపతి, తర్వాత కడప, దగ్గర సగం అనంతపూరు, కమిటెడ్ నెంబర్స్, ఇంకోటి చిత్తూరు, ఇలాంటివి ఉన్నాయి సార్. వీటిలో వాళ్ళు ఎన్ని సాధించబోతున్నారు? గతంలో 52కి 49 గెలిచారు, 52కి 49 గెలిచారు. ఈ 49లో ఇంకెంత కాంకర్ చేయబోతున్నారో చూడమనండి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో